గాయ్స్, ఈ రోజు అయితే నేను ఒక్కదాన్ని ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నా. ఎందుకో తెలుసా, నాకు మా చెల్లికి ఇద్దరికి ఫైటింగ్ జరిగింది. సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని అయితే ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నా. అది కూడా నేను అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత వీడియో చేయనని చెప్పింది. ఇంకా ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను ఒక్కదాన్ని అయితే ఛాలెంజ్ చేయబోతున్నా. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉందనేది మీ అందరికి చెప్తా. సింగపూరి ఫ్రైడ్ రైస్, కిమ్చి ఫ్రైడ్ రైస్, చీజ్ కొరియన్ నూడిల్స్, చీజ్ రమీన్ నూడిల్స్ విత్ ఆమ్లెట్స్ ఆర్సీ. వావ్, సూపర్ ఫుడ్ కదా. ఈ రోజు అయితే ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది. ఒక్కని చేస్తున్నా కదా, టేస్ట్ అయితే ఒక్కొక్కటి అద్దిరిపోయినాయి. ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క డిఫరెంట్గా చేసిన అనమాట. సింగపూర్ ఫ్రైడ్ రైస్ అయితే అద్దిరిపోయింది. కిమ్చి ఫ్రైడ్ రైస్ అయితే మొత్తం సాసెస్తోనే చేసిన, సూపర్ ఉంది టేస్ట్. ఒక స్పూన్ దీన్ని చూసిన. చీజ్ రమీన్ నూడిల్స్, ఇవి డిఫరెంట్ ఉంటాయి చూడండి. దీనికి డిఫరెన్స్ ఉంటాయి. ఇది మొత్తం ఇట్లా థ్రెడ్స్ లాగా ఉంది, ఇది నార్మల్గా నూడిల్స్ లాగా ఉంది. ఇది చీజ్ రమీన్ నూడిల్స్, ఇది చీజ్ ఇది చీజ్ రమీన్ నూడిల్స్, ఇది కొరియన్ నూడిల్స్. దీంట్లో చీజ్ వేసిన, కాకపోతే చీజ్ అంత కనిపించట్లేదు. బాగానే వేసిన చీజ్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అన్నీ ఒక్కొక్క స్పూన్ తిని చూస్తా అనమాట నేను కుకింగ్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి. అన్నీ కూడా ఈరోజు అద్దరిపోయినాయి. ఛాలెంజ్ అయితే క్రేజీ ఉంటుంది ఈరోజు. తింటుంటే నోట్లోంచి నీళ్ళు ఊరాల, అలా తిందాం ఈరోజు ఛాలెంజ్లో. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. నాకు ఈ ఫుడ్ని చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ 4 ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ 4 ప్లేట్స్ అయితే మ్యాక్సిమం సింగిల్ పర్సన్ ఎవ్వరు కూడా తినలేరు. ఈ త్రివేణి తినబోతుంది. చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎలా ఉండబోతుంది ఛాలెంజ్ అని చెప్పేసి. మొత్తం తింటానా లేదా అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా. మరి ఫస్ట్ అయితే కొరియన్ చీజ్ నూడిల్స్ తోటి స్టార్ట్ చేసేద్దాం. వావ్, సూపర్ ఉంది. ఈ చీజ్ కొరియన్ నూడిల్స్ అయితే ఎలా కుక్ చేసిన అంటే, డైరెక్ట్ అన్ని తాలింపులు వేసేయాలి. ఆయిల్ వేసి, అవి గార్లిక్ ఉంటుంది కదా, అన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని తాలింపులు వేసి, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దానిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో సాసెస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఎన్ని ప్యాకెట్స్ నూడిల్స్ వేసుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. తర్వాత నూడిల్స్ వేసేసుకొని దానిలో వచ్చిన మసాలా వేసేసుకొని కలిపి కొద్దిసేపు ఉంచి దించేస్తే ఉంటుంది చూడ టేస్ట్ అదిరిపోద్ది. సాల్ట్ వేయాలి, మర్చిపోకండి. నాకు ఈ స్పూన్తో తినడానికి రావట్లేదు. ఇవన్నీ చిన్న ముక్కలు అయిపోయినాయి. మంచిగా వెజిటేబుల్స్ తగులుతూ, అండ్ స్వీట్ కార్న్ కూడా వేసిన, మర్చిపోయినా, ఇప్పుడు కనపడంగానే గుర్తొచ్చింది. సూపర్. గాయస్, ఇప్పుడైతే మనం సింగపూరి ఫ్రైడ్ రైస్ తిందాం. ఇదైతే ఫుల్ టేస్ట్ అద్దరిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి, నోళ్ళు అంటున్నా.
నీళ్ళు ఉడతాయి. సేమ్ మనము బయట రెస్టారెంట్లో తెచ్చుకున్నట్టే ఉంది చూడడానికి, మాత్రం టేస్ట్ కూడా అంతే ఉంటుంది నాకు తెలిసి. తింటున్నా, ఇదిగోండి. గాయస్, నేను మా చెల్లి ఎందుకు గొడవ పడ్డాం, మాకెందుకు అంత ఫైట్ అనేది మీకు చెప్తా. చిన్న గొడవ పెద్ద అయింది. ఈరోజు మార్నింగ్ మేము కమలాపూర్ నుంచి వచ్చినాం గ్యాస్ తీసుకొని. తనని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన. నేను మధ్యాహ్నం 1:30కి ఏమో మళ్ళీ వెళ్ళిన తన దగ్గరికి. చిన్న రోజు వీడియో ఉంది కదా, సామాన్లు తెచ్చుకుందాం దా రిలయన్స్లో పోదామని. ఇద్దరం పోయినాం, సామాన్లు తీసుకున్నాం మంచిగా. వీటి కోసం అన్నీ చాలా ఐటమ్స్ ఉండే, చాలా ఐటమ్స్ తీసుకున్నాం ఇద్దరం మంచిగానే. బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత చిన్న నాకు ఒక్కదానికి చేయడానికి రాదు, కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసిద్దురా అన్న, అంతే. చుట్టూ నాకు వేడవుతుంది, నేను రాను అన్నది. సరేలే అన్న. సామాన్లన్నీ ఒక కవర్లో వేసేసుకొని బండి తీసుకొచ్చిన. చుట్టూ నన్ను ముంగట రోడ్డుకి దించేసి నేను పోతా ఇంటికని అన్నది. సరే అని చెప్పేసి దించేస్తా అన్న. మళ్ళీ పోయేటప్పుడు ఏమన్నది, వస్తా అన్నది. నేనేమన్నా వద్దులే చిన్న వేడొచ్చు అన్నా కదా, రోజులానే రా 4 గంటలకి అట్లా అని చెప్పిన. ఓవర్ యాక్షన్ చెయ్యకు, చక్కగా నడువు అన్నది. వద్దులే చిన్న అన్న. బంట దిగింది, అయిపోయి నేను వీడియో ఏం రానే రాను అనుకుంటూ పోతుంది. వీడియోల దగ్గర తమాషాలు చెయ్యకమే అన్న గట్టిగా. అది అనడం తప్పైందంట. మా అమ్మ ఏమంటుంది, నువ్వే ఏదో ఒకటి అని వింటావు ఆమెని, అందుకే వీడియో ఏనంటుంది అని అంటుంది. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో ఏమో అని కొడుతున్నది. అదే గొడవ, చిన్న గొడవ, వీడియోలు చెయ్యను అనేదాకా వచ్చింది. ఏమైనా అంతా అయిపోయి వీడియో చెయ్య అంటది. ప్రతిదానికి ఏమైనా అనుకుంటే అయిపోయి నేను వీడియో చెయ్య అంటది. లాస్ట్ ముద్ద. అదిరిపోయింది సింగపూరి ఫ్రైడ్ రైస్. గాయస్, ఇప్పుడు మనం అయితే చీజ్ రామిల్ నూడిల్స్ స్టార్ట్ చేసేద్దాం. ఆ టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు దాన్ని చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి చూడండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వావ్, ఇవి కలుపుడికి మొత్తం ఇరిగిపోయినాయి తెలుసా. అండ్ ఇంకా బాగా అది ప్యాకెట్లో కూడా కొంచెం ఇరిగిపోయినాయి వచ్చినాయి. సూపర్ ఉన్నాయి గైస్, నిజంగా నేను అనుకో ఇంత మంచిగా అయితే అని. ఆర్సీ కొత్తగా వచ్చింది, క్యాంపల్ కాదు.
బాగుంది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఎంత బాగుంటే కానీ నేను అంత ఫాస్ట్గా తినను. చూసారా ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసేసినా. కిమ్చి ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా వేరే లెవెల్ తెలుసా. అసలు ఇది మొత్తం డిఫరెంట్ కుకింగ్. కిమ్చి ఫ్రైడ్ రైస్లో ఆమ్లెట్ ఇలా వేసుకొని దీన్ని నంజుకుంటూ కిమ్చి ఫ్రైడ్ రైస్ తినాలి. మీరు కూడా ఈ కిమ్చి ఫ్రైడ్ రైస్ ఇంట్లో వేసుకొని తినండి, భలే టేస్ట్. మొత్తం సాసెస్తోనే. ఇదిగోండి. ఫ్లేవర్ సూపర్. ఆమ్లెట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఈ రెసిపీ ఎలా చేస్తానంటే, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ దాంట్లో సాల్ట్ వేసుకొని 5 to 6 minutes పక్కకు పెట్టాలి. తర్వాత దాంట్లో సాసెస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ వేసుకొని కలిపి పక్కకు పెట్టాలి. అదే కిమ్చి, వెజ్ కిమ్చి. కిమ్చి ఫ్రైడ్ రైస్. దాని తర్వాత కిమ్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా గట్టిగా అయ్యేదాకా, దగ్గరికి అయ్యేదాకా. దాని తర్వాత రైస్ వేసి టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ వేసి మంచిగా టాస్ చేయాలి. తర్వాత మంచిగా ఒక బాయిల్ వేసుకొని, బాయిల్ అంటున్నా, ఆమ్లెట్ వేసుకొని తినాలి. ఆమ్లెట్ నాకు సూపర్ ఉంది. ఆమ్లెట్ డన్, ఫినిష్. మొత్తం తినేసా గాయస్.
మీరు ఎవరైనా అనుకున్నారా ఇంత ఫుడ్ నేను ఒక్కడిని తింటా అని? మోస్ట్లీ ఎవ్వరు కూడా తినలేరు, బట్ నేను తిన్నా. నిజంగానా? కిమ్చి ఫ్రైడ్ రైస్ అయితే అద్దరిపోయింది. సాసెస్ తోటి చేసిన కదా ఎట్లుంటుందో అనుకున్నా, కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది గైస్. నేను అస్సలు అనుకోలే ఫుడ్ మొత్తం తినేస్తా అని చెప్పేసి, కానీ తిన్నా. త్రివేణి ఇంత ఫుడ్ తినగలుగుతా అని ముందే ఎవరైనా గెస్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ తినలేదు అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.